పార్లమెంట్లో ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం 11 గంటలకు 4 నిమిషాలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలు కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా నిర్మలాకు స్వీట్ తినిపించి విషెస్ చెప్పారు రాష్ట్రపతి ముర్ము. 2024-25 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ముర్ముకు తెలిపారు నిర్మల. బడ్జెట్ ప్రతులను ముర్ముకు అందించి ఆమె అనుమతి తీసుకున్నారు ఆర్థిక మంత్రి. కాసేపట్లో పార్లమెంట్లో జరిగే కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేంద్ర కేబినెట్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. దీంతో మొరార్జీ దేశాయ్, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ తర్వాత నిర్మలా సీతారామన్ నిలవనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ కేంద్ర బడ్జెట్ను 10 సార్లు ప్రవేశపెట్టగా చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు ప్రవేశపెట్టారు. మరోవైపు స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తున్న బీహార్, ఒడిశాలకు బడ్జెట్ కేటాయింపులపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ రాష్ట్రాభివృద్ధికి సహకారం కోరుతోంది. పార్లమెంట్లో ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం 11 గంటల 4 నిమిషాలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలు కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా నిర్మలాకు స్వీట్ తినిపించి విషెస్ చెప్పారు రాష్ట్రపతి ముర్ము. 2024-25 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ముర్ముకు తెలిపారు నిర్మల. బడ్జెట్ ప్రతులను ముర్ముకు అందించి ఆమె అనుమతి తీసుకున్నారు ఆర్థిక మంత్రి. కాసేపట్లో పార్లమెంట్లో జరిగే కేబినెట్ భేటీకి బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది కేంద్ర కేబినెట్. మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కేంద్ర బడ్జెట్ పై అప్డేట్స్ ఏంటి? 4 బడ్జెట్ ప్రసంగం మొదలవుతుంది. ఈలోపు ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనుమతి అనేది కూడా తీసుకున్నారు. మరి కాసేపట్లోనే కేంద్ర కేబినెట్ భేటీ పార్లమెంట్ లో జరుగుతుంది. పార్లమెంట్ లో జరిగేటువంటి కేబినెట్ భేటీలోనే బడ్జెట్ కు ఆమోదం అనేది కూడా తెలుపుతారు. బడ్జెట్ ఆమోదం తెలిపిన తర్వాత, యూనియన్ కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన తర్వాత సెషన్ లో ప్రారంభం కాగానే టేబుల్ చేస్తారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని కూడా నిర్మలా సీతారామన్ చదివి వినిపిస్తారు. ఆ తర్వాత రాజ్యసభలో బడ్జెట్ కు సంబంధించి టేబుల్ చేస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ఉంటుంది. ఇది ఓవరాల్ గా బడ్జెట్ కు సంబంధించినటువంటి వ్యవహారం. అయితే బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన దేశ ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే బడ్జెట్ ఉండడంతో ఇప్పటికే స్టాక్ మార్కెట్ల పైన దాని ఇంపాక్ట్ అనేది కూడా కనబడతా ఉంది. ఇటు సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే నెలకొని ఉంది. ఆ బడ్జెట్ ప్రసంగం తర్వాత స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కొంత హుషారైతే కనపడతా ఉంది. స్టాక్ మార్కెట్లకు సంబంధించి కొనుగోళ్లు అనేది కూడా భారీగా జరుగుతుండడంతో దాని ఇంపాక్ట్ అనేది స్టాక్ మార్కెట్ల మీద ప్రస్తుతానికైతే చాలా దాని ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా కనపడతా ఉంది. ఇక ఈ బడ్జెట్ అనేది 3.0 మోడీ 3.0కి ఒక రోడ్ మ్యాప్ లాగా వచ్చే 5 ఏళ్లకు ఒక రోడ్ మ్యాప్ లాగా ఈ బడ్జెట్ ఉండబోతున్నట్టుగా సమాచారం అయితే అంతా ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నిపుణులు కావచ్చు, చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే వారిపైన ఉన్నాయి. ఈ సెషన్, ఈ బడ్జెట్ కి సంబంధించి ముఖ్యంగా వచ్చేటువంటి 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని జనరంజకమైనటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా బీహార్, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎంపీల సహకారంతో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఆ 2 రాష్ట్రాల నుంచి కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పటికే బీహార్ ప్రత్యేక హోదా అనేది కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని వారు ప్రముఖంగా ప్రస్తావించారు. దానికి సంబంధించి ఏదైనా స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. ప్రత్యేక హోదా అంశము నిన్న జరిగినటువంటి సెషన్లో హోదా అనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేమంటూ కూడా కేంద్రం తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్, అలాగే బీహార్, ఒడిశా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన చాలా ఉత్కంఠ అయితే ఉంది. ఇక బడ్జెట్ కు సంబంధించి ముఖ్యంగా ఈ 5 ఏళ్లకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ లాగా దీన్ని రూపొందించినట్టుగా చెప్తా ఉన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి మోడీ మంత్రం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఈ బడ్జెట్ అనేది కూడా రూపొందించినట్టుగా ఇటు కొద్దిసేపటి క్రితం ఎంఓఎస్ ప్రకటించారు, పంకజ్ చౌదరి కూడా ప్రకటించారు. కాబట్టి
కొన్ని రాష్ట్రాలకు సంబంధించి సహకారాన్ని అయితే అన్ని రాష్ట్రాలు కూడా కోరుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. ఇటు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే అనౌన్స్ చేస్తారో వాటికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు కూడా కొంత ప్రాధాన్యత కల్పించేలాగా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలను కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని బేస్ చేసుకునే బడ్జెట్లో ఏదన్నా కేటాయింపులు ఉంటాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఆర్థిక వ్యవస్థలో ఫుల్ డిమాండ్ ఉండేలాగా వాటికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపట్టబోతున్నారు. ఇది అంతర్జాతీయంగా వస్తున్నటువంటి సవాళ్లను అధిగమించేలాగా వాటికి దేశీయంగా ఉన్నటువంటి పరిశ్రమలకు ఊతం కలిగించేలాగా కొన్ని చర్యలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాటితో పాటు ట్యాక్స్ స్లాబ్లకు సంబంధించి వేతన జీవులు కావచ్చు, లేకపోతే సామాన్య మధ్యతరగతి ప్రజలకు చాలా రోజు వారు ఎక్స్పెక్ట్ చేసేది ధరల పెరుగుదలలు, ధరలకు సంబంధించి తగ్గుదలకు సంబంధించిన అంశాలు వాటి మీద చాలా ప్రభావితం అనేది కూడా చేస్తాయి. కాబట్టి ఏ వస్తువులకు ధరలు పెరుగుతాయి, ఏ వస్తువులకు ధరలు తగ్గుతాయి అనే దానిపైన కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈసారి కూడా బడ్జెట్ అనగానే ఫస్ట్ చూసేదే అవి కాబట్టి వాటికి సంబంధించి ట్యాక్స్ స్లాబుల్లో ఏదైనా మార్పులు ఉంటాయా, అలాగే సుంకాలకు సంబంధించి ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి సుంకాలపైన కూడా కొంత తగ్గించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అనేది కూడా సాగుతూ ఉంది. ఇక గ్రీన్ ఎకానమీకి సంబంధించి పెంచేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా ఈసారి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రైల్వే వంటి సపరేట్గా బడ్జెట్ ఉంటుండే గతంలో, ఇప్పుడు ఈ బడ్జెట్లోనే రైల్వేకి సంబంధించినటువంటి కేటాయింపులు అనేది కూడా చేస్తున్నారు. కాబట్టి స్పెషల్గా బడ్జెట్ దానికి ఏమి ఉండట్లేదు. అయితే మౌలిక సదుపాయాలకు సంబంధించి, కల్పనకు సంబంధించి పెద్ద ఎత్తున నిధుల ఖర్చు అనేది కూడా చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే మరొక కొత్త బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి కారిడార్ను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఒక బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రకటించినప్పటికీ దానికి సంబంధించినటువంటి పనులు అనేది కూడా వేగంగా జరగట్లేదు. ఈసారి దీన్ని రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు కావచ్చు, లేకపోతే కారిడార్లకు సంబంధించినటువంటి ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రైల్వే శాఖకు సంబంధించి ముఖ్యంగా ఫ్లాగ్షిప్ గా చెప్పుకుంటున్నటువంటి కవచ్ అనేటువంటి సిస్టమ్ ఉంది. రైల్వే యాక్సిడెంట్స్ ని తగ్గించేందుకు అవసరమైనటువంటి వ్యవస్థ అదంతా కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ పైన ఫోకస్ అనేది కూడా చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా నిధులు భారీగా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక వందే భారత్ ట్రైన్స్ కావచ్చు, లేకపోతే రైళ్లకు సంబంధించి అప్గ్రేడేషన్, ముఖ్యంగా ఏసీ కోచ్లు, నాన్ ఏసీ కోచ్లకు సంబంధించి చాలా ఎక్కువగా ట్రైన్స్ పెంచాలనేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వాటికి కూడా నిధులు అనేది కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక హైవేలకు సంబంధించి కావచ్చు, మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఖచ్చితంగా వాటన్నింటికి కూడా ఊతం కలిగించేలాగా ఈసారి బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయంటూ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు రక్షణ శాఖకు సంబంధించి అలాగే ఇటు హోంశాఖకు సంబంధించి కూడా భారీగా నిధులు అనేది కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక ట్యాక్స్ స్లాబ్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ కి సంబంధించి ఒక 50,000 వరకు పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు 3 లక్షల వరకు ఉంది. దాన్ని 3,50,000 వరకు కూడా పెంచేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేకపోతే PMAYకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అలాగే ఇప్పటికే హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి స్కీమ్ను కూడా తీసుకొచ్చారు. కాబట్టి రానున్నటువంటి 5 ఏళ్లలో సుమారు 5 కోట్ల మందికి ఇల్లు అనేది కూడా కట్టించి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా నిధులు అనేది కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఏ రంగానికి ఏ మేరకు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయనే దానిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే వస్తుంది. ఈ లోపు మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వాటిని ఏ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రీచ్ అవుతారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శ్రవంతి.